ఇవాళ దేశవ్యాప్తంగా ముఖ్యంగా వెనుకబడిన తరగతులు ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళలో ఒక చైతన్యం, రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్లు బీసీలకు దక్కాలనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష ఏర్పడినటువంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇవాళ బీసీల ఓట్లతోనే రాజకీయం చేస్తున్నటువంటి ధర్మిల బీసీలకు రాజకీయ వాటా చట్టపరంగా దక్కాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఓవైపు, మరోవైపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీలను కుల జనాభాగా కులపరంగా లెక్కించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను అన్ని పార్టీల ముందు ఉంచుతూ ఇవాళ ఢిల్లీలో మేమందరం కలిసి చిరంజీవులు గారు కానీ, వట్టే జానయ్య గారు కానీ, లేకపోతే సూర్యారావు గారు కానీ, కిరణ్ గారు కానీ, ఆ తర్వాత అర్జున్ గారు కానీ, ఇట్లా చాలామంది వివిధ పార్టీల నాయకులతో కలిసి కులగణనకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దిగ్విజయంగా కులగణన కార్యక్రమం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరికొంతమందిని కూడా కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఈ భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడిన తరగతులు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వెనుకబడుతూనే ఉన్నారు. కేంద్ర ఉద్యోగాల విషయంలో కానీ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓబీసీలను మరింత వెనక్కు నెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే తెలంగాణలో అమలు చేస్తూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా కుదించి 6.98% ఉన్నటువంటి ఓసీలకు 10% రిజర్వేషన్ అమలు చేయడం అన్యాయం అని చెప్తూ, అలాగే 60% ఉన్నటువంటి బీసీలకు 27% మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయడం అనేది కూడా అన్యాయం అని చెప్తూ ఇక్కడ మేము వినతి పత్రాలు ఇస్తూ మరింత కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చూస్తూ ఉన్నాం. అలాగే ఈ నెల 11 తారీఖున కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఓ సదస్సు, ఓబీసీల జాతీయ సదస్సు మరియు ధర్నా కార్యక్రమాన్ని కూడా తలపెట్టింది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం. ఆ ఫోరానికి కూడా మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించి ఓబీసీల హక్కుల సాధన కోసం, ఓబీసీలకు సరైన రాజకీయ వాటా సాధన కోసం మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి, అలాగే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు 8 మంది ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ముక్త కంఠంతో తెలంగాణలో ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాల్సిందిగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఉద్యోగ నియామకాల్లో అప్పనంగా ఈడబ్ల్యూఎస్ కోటా పేరు మీద వేలాది ఉద్యోగాలు బీసీల తలల్లోంచి ఎత్తుకపోయినటువంటి, తినే తలలోంచి తీసుకుపోయినట్టుగా ఉంది. కాబట్టి దీన్ని సవరించాలని చెప్పి మేము విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది పక్కా బీసీ సర్కారే. మేము ఇప్పటికే చెప్పినాం, తెలంగాణ రాష్ట్రంలో ఓసీ ప్రభుత్వం ఇది చివరి ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీ ఉద్యమాలతో మరింత ముందుకెళ్తాం. అందరి నాయకులను కలుపుకొని, అన్ని పార్టీల నాయకులను కలుపుకొని ముందుకు పోయి బీసీల హక్కుల సాధన కోసం రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ 4 గంటలకి మహారాష్ట్ర సదన్లో ఎవరు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అలాగే వివిధ పార్టీల నాయకులందరం కూడా ఇవాళ భేటీ కాబోతా ఉన్నాం. జాతీయ స్థాయిలో ఓబీసీ నినాదం, మహిళల హక్కుల విషయంలో, మహిళలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోటా ఇవ్వాలనేటువంటి డిమాండ్లతోటి ఇవాళ సదస్సు నిర్వహించుకోబోతా ఉన్నాం. దయచేసి ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా ముందుకు కదిలి ఈ మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి రాబోయేటువంటి 11 తారీఖున జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఇంకా ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా జానయ్య గారికి, సూర్యారావు గారికి, కిరణ్ గారికి, మరి అర్జున్ గారికి, ఇతర పెద్దలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ నెల 11న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీల సమరశంఖారావం అనే పేరుతో ఒక సభను నిర్వహిస్తూ ఉన్నాం. మిత్రులారా, ముఖ్యంగా గత 77 సంవత్సరాలుగా చూసినట్టయితే ఓబీసీలు అనేవాళ్ళు ఈ భారతదేశంలో అన్ని రంగాల్లో అణగదొక్కబడ్డటువంటి వర్గం. ముఖ్యంగా
మనం చూసినట్టయితే విద్యా ఉద్యోగాలు ఆర్థిక పరంగా రాజకీయ పరంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అన్నింటిలో కూడా వీళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఉంటే మరి 30 లక్షల ఉద్యోగాలు ఫిలప్ అయి ఉన్నాయి. అందులో బీసీల శాతం చూస్తే కేవలం 22% ఉన్నాయి. అందులో 10% జనరల్గా బీసీలు వస్తాయి, అంటే కేవలం 12% బీసీలే ఈ రిజర్వేషన్ వాడుకున్నారు. అంటే ఇంకా 15% మాకు రావాల్సి ఉంది. మరి ఖచ్చితంగా మాకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ రావాలి. అదేవిధంగా బీసీలకు సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభల్లో ఉండడమే కాకుండా లోకల్ బాడీస్లో కూడా మాకు ప్రాతినిధ్యం ఉంచాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలు జూలై 31 నుంచి మేము జూలై 30న తాజ్ కృష్ణ హోటల్లో కులగణన చేయాలని చెప్పేసి మీటింగ్ నిర్వహించడం జరిగింది. తీర్మానం కూడా చేశాం. సో ఆ రోజు చేసినటువంటి తీర్మానంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 రోజు జీవో ఇచ్చి మరి అక్టోబర్ 10 వరకు కూడా మళ్ళీ ఎలాంటి ఫర్దర్ స్టెప్స్ వేయలేదు. సో మేము చేసినటువంటి పోరాటాలు ఒత్తిడి వలన రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈరోజు కులగణన తెలంగాణలో చేస్తూ ఉంది. అదేవిధంగా దేశ స్థాయిలో కూడా కులగణన జరగక 93 సంవత్సరాలు జరిగింది. బ్రిటిష్ వాళ్ళు తెల్లవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ దేశ సంస్కృతికి వాళ్ళు దూరంగా తెలియని వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మరి ఏ ఉద్దేశంతో కులగణన చేసినారు. బట్ ఈ నల్ల ప్రభుత్వం ఈ నల్ల దొరలు ఈ కులగణన 93 సంవత్సరాల నుంచి పోస్ట్పోన్ చేస్తూ బీసీలకు తీరాన్ని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారైన సెన్సస్లో కులగణన జరగాలి. ముఖ్యంగా 2011 సెన్సస్లో కులగణన చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన కాకుండా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసినారు. తర్వాత మళ్ళీ 2018లో రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో ఆగస్టు 31 రోజు మేము 2021లో కులగణన చేస్తామని ప్రకటించి ఈరోజు యూటర్న్ తీసుకున్నారు. సో మరి ఈ విధంగా బీసీలకు అమలు చేయలేనటువంటి వీళ్ళు హామీలు ఇస్తూ అమలు చేయకుండా మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలపైన ప్రెషర్ పెట్టి రాబోయే సెన్సస్లో కులగణన చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే దేశంలో ఈరోజు మండల్ కమిషన్ 52% ఎస్టిమేట్ చేసింది. తర్వాత అనేక కులాలు ఇందులో బీసీ కులాలు ఓబీసీ కులాలలో కలిసినాయి. ఇవాళ 60% జనాభా ఓబీసీ కులాలది ఉంటుంది. మరి 60% జనాభా ఉన్న ఓబీసీ కులాలు కేంద్రంలో ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ కూడా లేదు. సో అది సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో అన్నిటితో క్లబ్ అయింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ కావాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ను రివ్యూ చేయాలి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలి, కులగణన చేయాలి. అదేవిధంగా మా ఓబీసీ ఉమెన్కి కూడా 1/3 రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పేసి డిమాండ్లతో ఈరోజు సమరశంకారావం 11వ తారీఖు చేస్తున్నాం. అదేవిధంగా 12వ తేదీన ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.